हरि ओं श्री गुरुभ्यो नमः। वागर्धाविव संपृक्तौ वागर्ध प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरम्। ओं श्री लक्ष्मी हयग्रीवाय नमः। 2025 శ్రీ విశ్వావసనామ సంవత్సర ఉగాది సంవత్సర ఫలితాలు చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి 2025 ఆదాయ వ్యయాలు గౌరవ అవమానాలను మనం తెలుసుకుందాం। ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఆదాయం 8, ఖర్చు 14, గౌరవం 7, అవమానం 5। అందుకని ఈ సంవత్సరంలో ఆదాయ వ్యయాల్లో ఖర్చు స్థానం కాస్త ఎక్కువగానే ఉంది కుంభరాశి వారికి। మరి కుంభరాశి వారికి 2025 ఏలినాటి శని ప్రభావంతో జన్మశని యొక్క దోషం తొలగిపోయి రెండో ఇంట్లోకి శనైశ్వరుడు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మీనరాశిలోకి శనైశ్వరుని యొక్క మార్పు ఒకంత ఈ రాశి వారికి శ్రమకాలం తగ్గేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు। కుంభరాశి వారికి అన్నింట అర్ధాష్టమ బృహస్పతి నుంచి పంచమ గురువు యొక్క ప్రభావం వల్ల శుభ కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు, మనోభీష్టాలు సిద్ధిస్తాయి। శ్రమ కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ శ్రమకు తగినటువంటి మంచి ఫలితాలు కలుగుతాయి, పురోభివృద్ధిని సాధించుకుంటారు। నూతన వ్యాపారాలు కుటుంబపరమైనటువంటి విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతాయి। ఇక ఆరోగ్య విషయాల్లో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల రీత్యా ఉపశమనాన్ని లభించేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు। మరి కుంభరాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి రాహు జన్మరాశిలోకి రావటం, సప్తమంలో కేతు రావటం, కాలసర్ప బంధనం అనేది, కాలసర్ప దోషం అనేది కుంభరాశి వారికి గోచారంలో ఏర్పడటం వల్ల ఈ జన్మరాశిలో రాహు సంబంధితమైన ప్రభావం, ఇటు ద్వితీయంలో ఏలినాటి శని ప్రభావంతో కొంత ఇన్ఫెక్షన్స్ కానీ ఆరోగ్యపరమైన విషయాల్లో అనిశ్చిత కానీ శ్రమ బడలిక ఒత్తిడి భారం కాస్త పెరిగే సంవత్సరంగా చెప్పుకోవచ్చు। కాబట్టి ఈ సంవత్సరం ఆహార నియమాలు ఏమండి, తొందరపడి పడని ఆహారాలు తీసుకునేటువంటి వారు, ఎక్కువగా సూర్య ఆరాధన చేయటం, సూర్య నమస్కారం చేయటం, సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేవటం, మరి శ్రమ కాస్త ఎక్కువగా ఉంది కాబట్టి మనం ఎక్కువగా పేషెన్సీతో అంటే ఓపికతో మనం అనుకున్న అన్ని పనులను చక్కగా చేసుకోగలగటం, ఆరోగ్యాన్ని జాగ్రత్త పరచుకోవటం, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, ప్రయాణ విషయాల్లో శ్రద్ధ తీసుకోవటం, ప్రయాణ విషయాల్లో జాగ్రత్తలు పాటించడం అనేది కుంభరాశి వారికి ఈ సంవత్సరం చెప్పదగ్గ సూచన। అలాగే కార్మికులకు, కర్షకులకు, అత్యధికంగా శ్రమించేటువంటి వారికి మంచి ఫలితాలు కలుగుతూ ఉన్నాయి। జీవితంలో ఎక్కువగా నష్టాలు కలగకుండా జన్మశని దోషం అనేది తొలగిపోయింది। కుంభరాశి వారికి వస్తువాహన క్రయ విక్రయాలు ఈ సంవత్సరం సానుకూలంగా ఉంది। మధ్యమైనటువంటి ఫలితాల్లో ఆర్థిక విషయాల్లో మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి। స్పెక్యులేషన్స్, సినీ కళారంగాలు, రాజకీయ నాయకులకు, అలాగే కోర్టు వ్యవహారాలు, లీగల్ విషయాల్లో వచ్చేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి రీత్యా ఉపశమనాన్ని పొందేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు। అంటే గతం కన్నా నష్టం అనేది పెరగకుండా జాగ్రత్తలు పాటిస్తారు। కాబట్టి ఈ సంవత్సరం ఒక విధంగా ఎక్కడైతే నష్టపోయామో అక్కడి నుంచి అభివృద్ధిని సాధించేటువంటి మీ ప్రయత్నం, మీ శ్రమకు మంచి ఫలితాలు కలుగుతాయి। ఈ రాశి వారికి ముఖ్యంగా పార్ట్నర్షిప్ వ్యాపారాలు, ఫైనాన్స్, లిటిగేషన్, రుణ సంబంధితమైనటువంటి సమస్యల విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించడం కుంభరాశి వారికి చెప్పదగ్గ సూచన। ఇప్పుడు అర్ధాష్టమ బృహస్పతి నుంచి మే 16 నుంచి పంచమంలోకి గురువు యొక్క ప్రభావం రావటం ఈ రాశి వారు ఏది తలపెట్టినా సానుకూలంగా ముందుకెళ్తుంది। కొత్త వ్యాపారాలు, కొత్త ఉద్యోగాలు, ఉద్యోగ మార్పులు, నూతనంగా ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి చిన్నదైనప్పటికీ కూడా ఉద్యోగం లభించేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు। అంటే 2025 సంవత్సరంలో ఉద్యోగ అవకాశాలు బలపడతాయి। ప్రభుత్వ ఉద్యోగాలు, ఉద్యోగ బదిలీలు, ఉద్యోగ మార్పులు కోరుకునే వారికి కూడా మనం కోరుకున్న ప్రాంతాలకు తప్ప కాస్త సుదూర ప్రాంతాలకు వెళ్ళినప్పటికీ శ్రమ ఉన్నప్పటికీ ఉద్యోగ విషయాల్లో కాస్త పురోభివృద్ధిని పొందిందనే మనం అనుకోవచ్చు। కాబట్టి ముఖ్యంగా ఆదాయ వ్యయాల విషయాల్లో ఖర్చు స్థానం పెరిగేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు। కాస్త వృత్తి వ్యాపారాల్లో ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా పెట్టడం, ముఖ్యంగా శనికి సంబంధించిన వృత్తులు, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్, కన్స్ట్రక్షన్ సైడ్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ కానీ, లీగల్ కానీ, రుణ సంబంధితమైన వృత్తులు, ఫైనాన్స్ వ్యాపారాలు చేసేవారు, ఎరుపు రంగు విత్తనాలు వ్యాపారాలు చేసేవారు, ముఖ్యంగా ఆర్థిక స్తబ్దత కలగకుండా అంటే ఇచ్చిన డబ్బులు ఆగిపోవటం, రావాల్సిన ధనం సకాలంలో తిరిగి రాకపోవటం, ఇటువంటి ఇబ్బందుల రీత్యా మనం ఉపశమనాన్ని పొందేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు। కాబట్టి ఎక్కువగా శక్తికి మించి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం కానీ, ఫైనాన్స్ విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం కుంభరాశి వారికి చెప్పదగ్గ సూచన। ఇక ఈ సంవత్సరంలో ముఖ్యంగా నలుపు మీద ఇన్వెస్ట్మెంట్స్, మరి వస్తు వాహనాలు, మోటార్ ఫీల్డ్లో ఉండేటువంటి కుంభరాశి వారికి ఈ సంవత్సరం తగిన జాగ్రత్తలు పాటించండి, పురోభివృద్ధి సాధించుకుంటారు। ఈ రాశి వారు ముఖ్యంగా
ద్వితీయంలోకి జన్మరాశిలోకి రాహు ప్రవేశం వల్ల అనవసరమైనటువంటి టెంప్టేషన్ వల్ల మరి షేర్ మార్కెట్స్లో డబ్బులు పెట్టడం, డబ్బులు ఇవ్వటం, ఇప్పించడం, మధ్యలో ఉండటం, పార్ట్నర్షిప్లు చేయటం లాంటి వ్యవహారాల్లో తగిన శ్రద్ధ పాటించడం కుంభరాశి వారికి చెప్పదగ్గ సూచన. అట్లాగనే సినీ కళారంగాలు, రాజకీయ నాయకులకు మీ శ్రమకు తగిన ఫలితాలు కలుగుతాయి. కాస్త ఒత్తిడితో కూడుకున్న నిర్ణయాలు తీసుకోకండి. స్పాట్ డెసిషన్స్ వల్ల నష్టాలు పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. తొందరపాటు, కోపం, ఉద్రేకత, ఆవేశం వంటి నిర్ణయాలు మీ జీవితంలో ఎక్కువగా అపవాదవమానాన్ని పెంచేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ప్రతి వ్యవహారంలో సుదూర ఆలోచనలతో ముందుకెళ్ళటం కుంభరాశి వారికి చెప్పదగ్గ సూచన. ఉద్యోగ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది. వ్యవసాయదారులకు సానుకూల పరిస్థితులు ఉన్నాయి. చిన్న తరహా వ్యాపారస్తులకు ప్రోత్సాహకరంగా ఉంది. నూతన వ్యాపారాలు ప్రారంభించే వారు శక్తికి మించి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా సానుకూలంగా ముందుకెళ్ళొచ్చు. పార్ట్నర్షిప్ వ్యాపారాల వారి దగ్గర జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. ఇక ఈ రాశుల వారికి గృహ నిర్మాణాలు, గృహాలు కట్టుకునేటువంటి వారికి ఈ సంవత్సరం చాలా యోగదాయకంగా ఉంది. అనవసర నష్టాలు కలగకుండా మనం రుణ సంబంధితమైనటువంటి దోషాలు పోగొట్టుకోవడం కోసం ఖచ్చితంగా రుణం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గృహ నిర్మాణాలు చేసుకోండి, గృహ కార్యక్రమాలు చేసుకోండి, మనం ఇండస్ట్రియల్ లాంటి వ్యాపారాలు చేసుకోండి. కార్మికులు, కర్షకులకు మీ ధనాన్ని, మీ వ్యాపార లాభాలని అందరికీ పంచుతూ చక్కగా మీరు అభివృద్ధి క్రమంలో ముందుకెళ్ళినట్లయితే శనిదోష ప్రభావం కూడా మీకు తగ్గేటువంటి అవకాశం కుంభరాశి వారికి కలుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు రుణ సంబంధితమైనటువంటి శాంతి జరగాలి. కాబట్టి అనవసర ఖర్చులు మీకు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చేసే రుణం కూడా మనకు ఉపయుక్తంగా, మనకు అనుకూలంగా మార్చడం కోసం మీరు గృహాలు కట్టుకోవచ్చు, గృహ నిర్మాణాలు, భూములు కొనుక్కోవచ్చు, ప్రాపర్టీస్ పెంచుకోవచ్చు, వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకోవచ్చు. అందులో నలుపు మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి వారు ఒకంత ఆలోచించి ప్రణాళికతో ముందుకెళ్ళటం కుంభరాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోండి. జన్మరాహు సప్తమ కేతు యొక్క దోషానికి పరమేశ్వరుడికి ప్రతి మాస శివరాత్రికి రుద్రాభిషేకం చేయండి. చక్కగా దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోవటం అత్యంత శుభయుక్తమైన ఫలితాలు కలుగుతాయి. చక్కగా గురుబలంతో వివాహాది శుభ కార్యక్రమాలు చేసుకుంటారు. వివాహార్థులకు అనుకూల పరిస్థితులు ఉంటాయి. విద్యార్థుల్లో ప్రేమ వ్యవహారాలు బెడుచుకొట్టేటువంటి అవకాశం ఉంది. ప్రేమ, విద్యా సంబంధితమైనటువంటి విషయాల్లో కొంత విద్యార్థులు పెడదవ పట్టకుండా స్నేహితుల ప్రభావం తగ్గించుకుని ఒక ఫోకస్తో, ఒక చక్కటి సంకల్పంతో ముందుకెళ్ళటం వల్ల విద్యాభివృద్ధి పెరుగుతుంది. అనవసర అపోహలకి గురికాకండి. అనవసరమైన చీటింగులు, మోసాలు గురికాకుండా జాగ్రత్తలు పాటించడం కుంభరాశి వారికి 2025 సంవత్సరం చెప్పదగ్గ సూచనగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ప్రతిరోజు కూడా దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోవటం వల్ల అత్యంత శుభయుక్తమైన ఫలితాలు పొందుతారు 2025 సంవత్సరం కుంభరాశి వారికి.